హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు VBR ఎగ్జామ్ టిప్స్ ఛానల్. సాధిద్దాం గ్రూప్ 4 సంబంధించి మనం చాలా ప్రణాళికలు రూపొందించుకున్నాం. ప్రణాళికలకు సంబంధించిన గైడెన్స్ కూడా మనం పలు వీడియోస్ చేసుకున్నాం. డిఫరెంట్ మెథడ్లో గ్రూప్ 4 ఈఓ ఎండోన్మెంట్ అలాగే ఏఎస్ఓ ప్రిపేర్ అవుతున్న వారికి మన ఛానల్ ద్వారా సర్వీసెస్ అందుతున్నాయి. ఒకవైపు క్లాసెస్ చెప్పుకుంటూ మరికొన్ని కరెంట్ టాపిక్స్ని మన సిలబస్కి అనుసంధానం చేస్తూ కరెంట్ ఈవెంట్స్ని కూడా మనం అందిస్తున్నాం. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, మరియు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఇలా పలు అంశాలకు సంబంధించి మనం కరెంట్ టాపిక్స్ రెగ్యులర్గా చేసుకునేందుకు సిద్ధమవుతున్నాం. ఎప్పటికే పలు వీడియోస్ అంటే గ్రూప్ 2, గ్రూప్ 4 కలిపి చదువుకోవడం కానీ, అలాగే గ్రూప్ 4కి సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేయడం కానీ, ఈఓ ఎండోన్మెంట్కి సంబంధించి, గ్రూప్ 4కి సంబంధించి సిలబస్ విశ్లేషణకు సంబంధించి కానీ, జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ కలిపి చదువుకోవడానికి సంబంధించి కానీ, ఇలా చాలా మెథడ్స్లో మనం చేసుకున్నాం. ప్రిపరేషన్ ఈజీ చేయడానికి షార్ట్ నోట్స్ ప్రిపరేషన్కి సంబంధించి, షార్ట్ నోట్స్ తయారు చేసుకునే విధానానికి సంబంధించి కూడా మనం కొన్ని వీడియోస్ చేసుకున్నాం. మరికొన్ని వీడియోస్ భవిష్యత్తులో చేసుకుంటాం. ఈరోజు కూడా ఇలాంటి అంశమే, కరెంట్ ఏపీ ఎకానమీకి సంబంధించి ఒక స్కీమ్ ఈరోజు లాంచ్, అదే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ఈ స్కీమ్కి సంబంధించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంది. నేను ఒకటే చెప్తాను, మీకు ఏపీ కోణంలో ప్రతి సబ్జెక్ట్ కూడా ఏపీ కోణంలో, ఇది ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రేపు తెల్లవారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక ఉద్యోగిగా మీరు భాగస్వామ్యం కావాలంటే ప్రభుత్వ పాలసీస్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం యొక్క స్ట్రాటజీస్ని అనుసంధానం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం యొక్క స్కీమ్స్ని కానీ, లేదా ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ కానీ, ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం క్షేత్రస్థాయిలోకి, పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉద్యోగిగా మీపై ఉంటుందన్నమాట. అందువల్ల ప్రభుత్వం యొక్క ఆలోచనలో ప్రతి ఒక్కదాన్ని కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. దాన్ని అవగాహన చేసుకోవాలి. ఎగ్జామినర్కి మన యాటిట్యూడ్ని తెలుసుకునే ప్రయత్నమే చేస్తాడు. మన యాటిట్యూడ్ ఏ రకంగా ఉంది అన్నది ఎగ్జామినర్ అబ్జర్వ్ చేస్తాడు. కాబట్టి ఏపీ అంశాలు అన్నది చాలా 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 ముఖ్యం. అది ఏ స్థాయిలో ఎగ్జామ్ అయినా సరే, ఏపీలో జరుగుతున్నప్పుడు ఏపీ అంశాలు ప్రతి ఒక్క అంశం మీద ఉంటాం. పేపర్ 1లో ఏపీ అంశాలకు సంబంధించి 20 నుంచి 30 బిట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏపీకి సంబంధించినటువంటి ఎలాంటి అంశమైనా, ఈ కరెంట్ ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అనుసంధానం కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, విపత్తు నిర్వహణ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ ఏపీ అంశాలు ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా ఇది చిన్నదే కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. బేసిక్ రూపంలో అది మనకు బిట్గా రావచ్చు, ఇది డిసైడ్ కూడా చేయొచ్చు ఉద్యోగానికి. కాబట్టి ప్రతి ఒక్క ఏపీ అంశాన్ని కూడా మనం నోట్స్లో జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకోవాలి. దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. రైట్, ఈరోజు వీడియో ఏపీ ఎకానమీకి సంబంధించి జగనన్న స్మార్ట్ టౌన్షిప్. ఇది ఈరోజు ప్రారంభించినటువంటి పథకం. ఈ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఏమిటి, ఎలా ఉంది అన్నది మనం నేర్చుకుంటాం. ఇప్పుడు సాధారణంగా జగనన్న స్మార్ట్ టౌన్షిప్ అన్నది మధ్య ఆదాయ వర్గాల వారికి, ఎంఐజీ, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్. ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్, మధ్యతరగతి వర్గాలకు సంబంధించి అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలు అందించడం. ఇది ఇక్కడ బాగా గమనించండి. ఈ స్మార్ట్ టౌన్షిప్ అనే దీనిలో మధ్యతరగతి ఆదాయ వర్గాలు అన్నమాట. ఇవి మధ్యతరగతి వర్గాలు ఏదైతే మిడిల్ క్లాస్ అంటాం, ఈ మధ్యతరగతి ఆదాయ వర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరికి కూడా అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలను అందించడం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, శాశ్వత భూ హక్కు పథకం అన్నది ఒకటి ఉంది. జగనన్న శాశ్వత భూ హక్కు పథకం, అది ఏంటంటే ఫ్రీ, అంటే నిరుపేదలకి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అది వేరు. అలాగే శాశ్వత గృహ హక్కు పథకం, అది వేరు. అది ఓటీఎస్, వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి ఎప్పుడో ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ క్రితము రుణాలు తీసుకున్న వారికి కేవలం 10,000 రూపాయలు తీసుకొని ఆ రుణమాఫీ చేసి ఆ యొక్క ఇంటి మీద శాశ్వతంగా గృహ హక్కు అన్నది కల్పించే పథకం, అది శాశ్వత గృహ హక్కు పథకం. అలాగే శాశ్వత భూ హక్కు పథకం ఏంటి, ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఆ పథకం వేరు. గృహ హక్కు పథకం వేరు, ఈ స్మార్ట్ టౌన్షిప్ పథకం వేరు. గమనించి ఈ పథకాల మీద కన్ఫ్యూజన్ ఉండకూడదండి మనకి. ఇదేంటంటే మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో, ఇక్కడ మీరు గుర్తించండి, శాశ్వత అంటే భూ హక్కు అన్న దాని మీద అంటే ఫ్రీగా ఇస్తారు. ఇది డబ్బులు తీసుకొని ఒక ధర అన్న నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఆ ధర అందుబాటులో ఉంటుంది. అంటే మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవడానికి ఏదైతే వాళ్ళ యొక్క స్టేటస్ సరిపోతుంది, అంటే స్తోమత, ఆర్థిక స్తోమత తగ్గట్టుగా వాళ్ళకి అందుబాటులో ధరల్లో ఇళ్ల స్థలాల్ని ప్రభుత్వం అందిస్తుంది. ఒక రకంగా
మధ్యతరగతి అందుబాటులో ఇళ్ల స్థలాలని ఒక లేఅవుట్స్ నిర్మించి ఆ లేఅవుట్స్లో ఇళ్ల స్థలాలని మధ్యతరగతి వారికి అందించడం అన్నది ఈ స్కీమ్ యొక్క లక్షణం. తర్వాత ఇవి ఎక్కడెక్కడ అవుతున్నాయి చూద్దాం. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ముందు 6 జిల్లాల్లో ఈ పథకం ప్రారంభించారు. 6 జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతపురంలోని ధర్మవరం అనే ప్రాంతంలోను, గుంటూరు జిల్లాలో నమలూరు అంటే మంగళగిరి మండలంలో నమలూరు అనే ప్రాంతంలోను, వైఎస్ఆర్ కడపలో రాయచోటి అనే ప్రాంతంలోను, ప్రకాశం జిల్లాలో కందుకూరు అనే ప్రాంతంలోను, నెల్లూరులో కావలి అనే ప్రాంతంలోను, వెస్ట్ గోదావరి ఏలూరు అనే ప్రాంతంలోను ఈ యొక్క స్మార్ట్ టౌన్షిప్ అనే స్కీమ్ని స్టార్ట్ చేశారు. ఈ ప్రాంతాల్లో ఏం చేశారంటే ప్రభుత్వం కొంత భూమిని సేకరించింది. అంతకుముందు గతంలో సర్వే కూడా నిర్వహించారు. ఎంతమంది డబ్బులు పెట్టి ప్రభుత్వం కానీ స్థలాలు సేకరించి ఇస్తే డబ్బులు పెట్టి కొనుక్కునేవారు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఆసక్తి ఉందన్నటువంటి ఒక సర్వే అన్నది గతంలో ప్రభుత్వం చేసింది. ఆ సర్వే ఆధారంగానే ఫీడ్బ్యాక్ తీసుకొని చాలామందికి ఇళ్ల స్థలాలు డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బయట అంటే రియల్ ఎస్టేట్లో కొనుక్కోవచ్చు కదా, మరి రియల్ ఎస్టేట్ ఆల్రెడీ చాలా చోట్ల రకరకాల సంస్థలు పెడుతున్నాయి కదా, మరి అక్కడ కొనుక్కుంటే మనకి ఈ స్మార్ట్ టౌన్షిప్ యొక్క బెనిఫిట్ ఏంటి అన్నటువంటి సందేహాలు చాలామందికి కలుగుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఎలాంటి లిటిగేషన్స్ లేని అంటే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు కానీ ఇబ్బందులు కానీ తలెత్తకుండా ఎలాంటి సమస్యలు లేని క్లియర్ డీడ్, మంచి చక్కటి రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి భూములు నమ్మకంగా మనం ఇప్పుడు చాలా చోట్ల రియల్ ఎస్టేట్ వ్యవహారం మనం చూస్తూనే ఉంటాం. కొన్ని అనుమతులే ఉండవు, వారికి రకరకాల అనుమతులు ఉండవు. ముఖ్యంగా అది వ్యవసాయ భూముల్ని ప్లాట్స్గా మారుస్తారు. అక్కడ వ్యవసాయ భూముల్ని కన్వర్ట్ చేయడానికి కూడా కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నాలా పన్ను అనేది ఒకటి చెల్లించాల్సి ఉంటుంది. కొంత భూమిని ఒక 5% నుంచి 20% వరకు కొంత భూమిని రకరకాల కార్యక్రమాలు సామాజిక అంశాల కోసం విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఇలాంటివి ఏవి కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో చాలా వరకు లొసుగులు ఉన్నాయన్నది ప్రభుత్వం యొక్క వాదన. క్లియర్ డేట్ అంటే ఎలాంటి రిస్కు లేకుండా, ఎలాంటి తలనొప్పులు లేకుండా, ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్నటువంటి భూములు ప్రభుత్వమే తీసుకుని ఆ భూముల్ని కొన్ని ఫ్లాట్స్గా విభజించి ఆ ఫ్లాట్స్ని అర్హులు ఎవరు 18 లక్షల ఆదాయం, సంవత్సర ఆదాయం 18 లక్షల లోపల ఉన్నటువంటి వారందరికీ అర్హులే. ఇది అనమాట. ఇక్కడ వైట్ కార్డు ఉండాలా, ఆ కార్డు ఉండాలా, ఈ నిరుపేద అంటే ఏం లేదండి. 18 లక్షలు అంటే అమ్ముతోంది కాబట్టి ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేయాలంటే వాడికి ఎంత కొంత స్తోమత ఉండాలి కదా. అందుకని 18 లక్షల వార్షిక ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అంటే 18 లక్షలే ఉండాల్సిన అవసరం ఏం లేదు, అంతకన్నా తక్కువ ఉన్నటువంటి వారు ఈ యొక్క ఎంఐజీస్లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్లోకి వస్తారు. వారేమో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే లాటరీ తీస్తారన్నమాట. ఈ లాటరీ తీసి ఆ లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా ఏంటంటే ఈ 6 జిల్లాల్లోన ఈ ప్రాంతాల్లో ఈ 6 జిల్లాల్లో ఈ ధర్మవరం, నమలూరు, రాయచోటి, కందుకూరు, కావలి, ఏలూరు అనే చోట్ల ప్రస్తుతం ఈ పథకం అమలు చేస్తుంది. ఒక ఫ్లాట్ ధర ఒకటి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బట్టి మార్కెట్ బట్టి ఆ ఫ్లాట్ని ధరని 4 వాయిదాలు, ఒక సంవత్సరంలో 4 వాయిదాలు అంటే 4 క్వార్టర్స్ అనుకోండి, 3 నెలలకు ఒకసారి అని చెప్పుకోండి. ఏడాదిలో 4 వాయిదాల్లో ఆ యొక్క ఫ్లాట్ ధరని చెల్లించవచ్చు. ఒక ఏడాది కాలం మనకు టైం ఇస్తారు. ఆ టైంలో మనం ఆ ఫ్లాట్ ధరని చెల్లించవచ్చు. ఎంపిక ఏంటంటే కంప్యూటరైజ్డ్లో లాటరీ తీస్తారు. ఏదో మామూలు చీటీలన్నీ వేసి డబ్బాలు వేసి తీసేది కాదు. ఇది కంప్యూటరైజ్ లాటరీ. అంత పారదర్శకంగా చేస్తారు. అంటే ఎక్కువ మంది ఒక 100 ఫ్లాట్లు ఉన్నాయి, ఒక 50,000 మంది అప్లై చేశారు, 100 ఫ్లాట్లు 100 మందికే ఇవ్వగలరు. అలాంటి పరిస్థితుల్లో లాటరీ తీస్తారనమాట. అదృష్టవశాత్తు ఆ లాటరీలో వచ్చినటువంటి అభ్యర్థి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఆ ఫ్లాట్స్ దొరుకుతాయి అన్నమాట. ఇందులో ప్రత్యేకం ఏంటంటే ఉద్యోగులకి ప్రతి లేఅవుట్ ఈ రకంగా ఎక్కడెక్కడ లేఅవుట్స్ అయితే ఉన్నాయో ఆ లేఅవుట్లో 10% ఫ్లాట్లని ఉద్యోగుల కోసం, ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి కోసం కేటాయిస్తారు. అది ఈ పథకంలో ప్రత్యేకత. జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి లేఅవుట్లో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక 10% ఫ్లాట్స్ని రిజర్వ్ చేస్తారు. ఆ 10% ఫ్లాట్స్ని 20% రాయితీతో అంటే అది వాస్తవ ధరకి 20% ధర తగ్గించి ఈ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తారు. ఇటీవల పిఎస్సికి సంబంధించి జరుగుతున్న చర్చల్లో ఈ యొక్క ఆఫర్ని ప్రభుత్వం ఉద్యోగులకి ప్రకటించడం జరిగింది.
వెంటనే ఈ స్మార్ట్ టౌన్షిప్ అనే దీనిలో కూడా దీన్ని చేర్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకుంటే వారికి రిజర్వ్ చేసినటువంటి 10% ఫ్లాట్స్, ఎన్నైతే ఫ్లాట్లు ఉన్నాయో అందులో 10% ఫ్లాట్లు కంప్లీట్గా ప్రభుత్వ ఉద్యోగులకే కేటాయిస్తారు. ఆ ధరలో కూడా 20% రాయితీని ఇస్తారు. ఈ ఫ్లాట్స్ ఏ రకాలు అంటే 150 గజాలు ఉంటాయి, 200 గజాలు ఉంటాయి, 240 గజాలు ఉంటాయి. 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్లో మన ఆప్షన్ మనమే ఎంచుకొని ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకుంటే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన దానికి మనం ఒకేసారి చెల్లించగలిగితే ఒక నెల రోజుల్లో మొత్తం అమౌంట్ దాన్ని కలుపుతామంటే 5% మనకి రాయితీ కూడా ఇస్తారు. అయితే ఈ ఫ్లాట్స్ని తయారు చేసింది ఏంటంటే మనకి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏంటంటే చాలా హామీలు ఇస్తారు మనం కొనుగోలు చేసినప్పుడు. కొనుగోలు చేసిన తర్వాత ఏంటంటే హామీలని నెరవేర్చడానికి చాలా టైం తీసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఈ టౌన్షిప్లు ఏంటంటే కంప్లీట్ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది కాబట్టి ఆ టౌన్షిప్ని చాలా అందంగా తయారు చేస్తుంది. విశాలమైనటువంటి రోడ్లు, చక్కటి కాలువలు, అన్ని రకాల సదుపాయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, మొత్తం ఒక అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్, సౌకర్యాలను కల్పించాలనేటువంటి సంకల్పం ఈ యొక్క పథకంలో రూపొందించారు. అన్ని రకాల సౌకర్యాలు కూడా అందులో ఉండేటట్టుగా పూర్తి పర్యావరణ హితంగా, ప్రధానమైనటువంటి పర్యావరణ హితంగా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా మంచి చక్కటి విశాలమైనటువంటి రోడ్లు, పార్కులు, సామాజిక కార్యక్రమాలు, అన్ని రకాలు కూడా అక్కడ విద్యార్థులకి, పిల్లలకి ఆడుకోవడానికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలతో ఈ యొక్క టౌన్షిప్ని రూపొందించడం అనేది జరుగుతోంది. ఇది ఈ యొక్క పథకం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఖచ్చితంగా ఎన్ని జిల్లాల్లో అమలైంది అన్నది, ఈ అర్హతలు 18 లక్షల వార్షిక ఆదాయం లోపల ఉన్నవారు అర్హులు, మధ్యతరగతి వర్గాలకు చెందినది, ఉద్యోగులకు 10% ఫ్లాట్లు రిజర్వ్ చేయబడతాయి, 20% రాయితీ ఇస్తారు. 3 రకాలైనటువంటి చదరపు గజాలు 150, 200, 240 చదరపు గజాల 3 స్లాబ్స్లో ఇవి అమలు చేస్తారు. ఇది జగనన్న స్మార్ట్ టౌన్షిప్కి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్.